సర్వశక్తిగల దేవా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, హల్లెలూయా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తిగల దేవా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభువా నీ బిడ్డలం మీ పాదముల చెంతకు వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున పవిత్రమైన మీ వాక్యం ద్వారా మమ్మను దర్శించి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగునట్లు కృప చూపించి ఈ దినం మమ్మను దర్శించి మాతో మాట్లాడమని, నీ స్వరమును మాకు వినిపించమని తండ్రి, మీరు మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి చివరి వరకు గల దేవుని వాక్యం చదవబడగా మనం విన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ తన కృప ద్వారా రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభుని తప్ప ఎవరిని నమ్ముకున్న ఈ లోకంలో మేలు ఆశీర్వాదం దొరకదు. ఎందుకంటే ఆయనే జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు, సత్యమైన దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మిన వారి ఎడల కృప చూపించి బలపరిచి సహాయం చేసే దేవుడై ఉన్నాడు యేసు ప్రభు. కాబట్టి ఆయనను నమ్మినటువంటి బిడ్డలు ఆయన ఇచ్చినటువంటి రక్షణ ద్వారా ప్రభునందు స్థిరపడాలి, బలపడాలి, ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయను. హల్లెలూయా. ఏదెను తోటలో దేవుడు హవ్వ ఆదాములను సృష్టించి, మీరు ఈ సృష్టి అంతటిని ఏలండి, ఈ సృష్టి అంతటి మీద మీకు నేను అధికారం అనుగ్రహించానని ప్రభు సెలవిచ్చాడు. అయితే దేవుడు ఆ తోట మధ్యలో మంచి చెడులను తెలియజేసే చెట్టును నాటి ఉన్నాడు.
నా వాల్యూమ్ కొంచెం తగ్గించు. హల్లెలూయా. ఇకో కూడా కొంచెం ఇటు సైడ్ ఇచ్చివరి. హల్లెలూయా. హల్లెలూయా. తగ్గించు. హల్లెలూయా. హల్లెలూయా. ఇకో తగ్గించు. ఇకో. హల్లెలూయా. గట్టి చెప్దామా? హల్లెలూయా. 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 ఏదైనా తోటలో దేవుడైన యెహోవా హవ్వా ఆదామును సృజించి ఈ సృష్టి అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను, ఈ సృష్టిని మీరు ఏలండి అని దేవుడు చెప్పాడు. అయితే ఆదాము హవ్వ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా పాపము చేయుట వలన వారు తోటలో నుండి నెట్టివేయబడ్డారు. అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఆదాముతో ఏమన్నాడంటే, నువ్వు మట్టి నుండి తీయబడ్డావు గనక నువ్వు మన్నైపోదు అని చెప్పాడు. ఏమైపోతావు అని చెప్పాడు? నువ్వు మట్టి నుండి తీయబడ్డావు గనక ఏమైపోతావు? మట్టి అయిపోతావు. నువ్వు మట్టి నుండి పడినవు కాబట్టి మన్నైపోదు అని దేవుడు ఆదాముతో చెప్పాడు. కారణం ఏంటంటే పాపము వలన లోకములో మరణము ప్రవేశించింది. పాపం వల్ల ఏమైందట? లోకంలోకి మరణం అనేది ప్రవేశించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మనుషుని యొక్క అవిధేయత వలన, అంటే ఒక మనుషుడు దేవునికి లోబడకపోయేసరికి, దేవుని మాట వినకపోయేసరికి, ఒక మనుషుడు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు లోకములోనికి పాపం వచ్చింది. ఆ పాపము వలన లోకములోనికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. హల్లెలూయా. అందుకే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా చచ్చిపోవాల్సిందే. ఎవ్వరు కూడా శాశ్వతంగా బ్రతికి ఉండరు. ఎవరు కూడా శాశ్వతంగా బ్రతికి ఉండడానికి మనం రాలేదు. మనం ఎలా పుట్టామో ఒక రోజున తప్పకుండా మనం అందరం ఒకరోజు చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత మనం ఎటు కదలకుండా పడుకొని ఉంటే ఎవరో నలుగురు మనల్ని తప్పకుండా ఎత్తుకుపోవాల్సిందే. హల్లెలూయా. 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 ఒక మనుషుని ద్వారా లోకములోనికి పాపము ప్రవేశించి ఆ పాపము ద్వారా మరణం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. అందుకు దేవుడు, నేను ఏర్పరిచినటువంటి మంచి స్థలాన్ని మీరు అపవిత్రపరిచారు కాబట్టి ఈ తోటలో ఉండే అర్హత మీకు లేదని దేవుడు లోకంలోనికి హవ్వ ఆదాములను ఇద్దరిని కూడా నెట్టివేశాడు. అప్పుడు మనుష్యుని వలన భూమి శపింపబడ్డది. అప్పటి వరకు భూమి మీద మంచి మంచి చెట్లు ఉండేటి. అయితే నువ్వు చేపట్టి భూమి శపింపబడింది కాబట్టి ఈ భూమి ఇప్పటి నుంచి నీ కొరకు ముండ్ల పొదలను సృష్టిస్తుంది. ముండ్ల పొదలు ఉంటాయి ఎక్కడ చూసినా. నువ్వు వాటన్నిటిని శుభ్రం చేసుకొని భూమి దున్ని పంట పండించి నువ్వు జీవించాలి అని దేవుడు ఆదాముతో చెప్పాడు. చివరికి ఏం చెప్పాడంటే, నువ్వు పాపం వల్ల మరణాన్ని లోకంలోనికి తీసుకొచ్చావు కాబట్టి, నీ పాపం వల్ల లోకంలోకి మరణం వచ్చింది కాబట్టి, నువ్వు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా మరణం ద్వారా నువ్వు తిరిగి మట్టి అయిపోదు అని చెప్పాడు. హల్లెలూయా. 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 కాబట్టి ఒక మనిషి అవిధేయతతో దేవునికి లోబడకపోవడం వల్ల, పాపం చేయడం వల్ల లోకంలోకి మరణం వచ్చింది. అందుకే ఆదాము చేసిన తప్పును బట్టి మనం అందరం చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. నాకు తెలిసి బహుశా దేవుడు హవ్వ ఆదాముని శాశ్వతంగా ఎప్పటికీ అట్లనే ఉండడానికి సృష్టించిండేమో బహుశా. కానీ పాపము చేయటం వలన దేవుడిచ్చే కృపను పోగొట్టుకొని మరణం అనేది లోకంలో ప్రవేశించింది. కాబట్టి మరణం తప్పకుండా ప్రతి ఒక్కరికి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.
ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకంలో ఉండెను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబో వానికి గురితై ఉండెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు లోకంలో మనుషులకు ధర్మశాస్త్రం ఇయ్యకముందు అందరూ కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తారట. ఎవరికి నచ్చిన పాపం వాళ్ళు చేసుకుంటూ పోతారు. దొంగలు దొంగ పని చేస్తున్నారు, మోసగాళ్ళు మోసం చేస్తున్నారు, త్రాగుబోతులు తాగుతూనే ఉన్నారు, తిరుగుబోతులు తిరుగుతూనే ఉన్నారు, అబద్ధికులు అబద్ధాలు ఆడుతున్నారు, కొట్లాడుతున్నారు, హత్య చేస్తున్నారు. అన్ని విధములైనటువంటి పాపం లోకంలో ఉన్నది. ఈ అన్ని విధములైన పాపం లోకంలో ఉండేసరికి దేవుడు ఏం చేసిందంటే, లాభం లేదు, ఈ మనుషులు ఇంత విపరీతంగా పాపం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ కొరకు ఏదో ఒక పద్ధతిని నేను పెట్టాలి అన్నాడు. హల్లెలూయా. ఏదో ఒక పద్ధతి పెడితే ఆ పద్ధతి ప్రకారం జీవించే బిడ్డలు మాత్రమే నా బిడ్డలు, మిగతా వాళ్ళు సైతాన్ బిడ్డలు. నా పద్ధతి ప్రకారం, నా కట్టడి ప్రకారం, నా ఆజ్ఞల ప్రకారం, నా సిద్ధాంతం ప్రకారం ఎవరైతే క్రమంగా నా మాట చొప్పున జీవిస్తారో వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు, వాళ్ళు మాత్రమే ధన్యులు, వాళ్ళకు మాత్రమే పరలోకం. హల్లెలూయా. వాళ్ళకు మాత్రమే దేవుని కృప దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప పొందుకోవాలంటే మొదటిగా దేవుని యొక్క శాసనములను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. అది ధర్మశాస్త్రం యొక్క సిద్ధాంతం. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఎవరైతే పాపము చేశారో వాళ్ళ మీదకి శిక్ష వచ్చింది. మోషే ద్వారా దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇవ్వకముందు దేవుడు వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు ఇది మంచి పని, ఇది చెడ్డ పని, ఇది చేసే పని, ఇది చేయకూడని పని, ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అని వాళ్ళకు తెలవలేదు. దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి తీసుకుపోయి అతని 40 దినాలు ఉపవాసం ఉండేటట్లుగా దేవుడు కృప చూపించి 40 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత దేవుడు 10 ఆజ్ఞల పలకలను మోషేకు అప్పచెప్పాడు. హల్లెలూయా. ఆ 10 ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో, ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటారు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరిస్తారో, ఎవరైతే ఆ వాక్యానికి లోబడరో వాళ్ళ మీదికి శిక్ష వచ్చేది. ఆ రోజుల్లో ఎటువంటి శిక్ష అంటే, ఎవరైనా పాపం చేస్తే వాళ్లకు కుష్ఠరోగం వచ్చేది, లేకపోతే శరీరం అంతా తెల్లటి మచ్చలో లేదా నల్లటి మచ్చలో వచ్చేటి, లేకపోతే పక్షవాతం వచ్చేది, లేదా ఏదో ఒక శిక్ష, ఏదో ఒక శాపం వాళ్ళ మీదకి వచ్చేది. కాబట్టి ధర్మశాస్త్రం తెలవకముందు పాపం చేశారు, కానీ తెలిసిన తర్వాత కూడా వాళ్ళు పాపం చేస్తే తెలవకముందు దేవుడు ఏమనలేదు, కానీ ధర్మశాస్త్రం నేర్చుకున్నాక తెలుసుకున్నాక మళ్ళీ పాపం చేస్తే వాళ్ళని దేవుడు శిక్షించాడు. దేవుడు పెట్టినటువంటి సిద్ధాంతం, దేవుడు పెట్టినటువంటి కట్టడి, దేవుని పెట్టినటువంటి ఆజ్ఞలు పాటించకపోతే వాళ్ళ మీద శిక్ష వచ్చి అనేకులు మధ్యలోనే మరణించారు, శాపగ్రస్తులైపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. హల్లెలూయా.
అసలు పాపం చేసింది ఆదాం అయితే ఆదాం చేసిన పాపమును బట్టి లోకంలో ఉన్న మనుషులందరి మీదకి శాపం వచ్చి అందరికీ మరణం అనేది వచ్చింది. హల్లెలూయా. కాబట్టి మనం గ్యారంటీగా ఎలా పుట్టామో అలానే ఒకరోజు ఖచ్చితంగా మనం చచ్చిపోతాం, ఎవరు కూడా ఉండం. ఇది ఎలా సంప్రాప్తమాయను, ఇది ఎలా జరిగిందంటే ఆదాము పాపం చేసటం వల్ల, శాపం వల్ల భూమి మీదకి మరణం వచ్చింది. ఈ మరణాన్ని జయించడానికే రెండవ ఆదామైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదాము రాబోవు వానికి గురితై ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. హల్లెలూయా. అమ్మ నాకెళ్ళిన జాగ్రత్తగా. మొదటి మానవుడైనటువంటి ఆదాము చేసిన పాపమును బట్టి భూమి మీదకి పాపమును మరియు మరణమును శాపమును వస్తే యేసు ప్రభుని ఏమనొచ్చు అంటే ఆయన ఆదాము సృష్టింపబడినవాడు మొదటివాడు ఆదాము అయితే యేసు ప్రభుని రెండవ ఆదాము అనొచ్చు. రెండవ ఆదాము అని ఎందుకని అనొచ్చు అంటే ఆదాము వల్ల లోకంలోకి పాపం శాపం వచ్చి మరణం వస్తే రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా లోకంలోకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది, శాపం తొలగిపోయింది, మరణము నుండి విడుదల దొరికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆదామేమో పాపం చేయుట ద్వారా లోకానికి పాపం తీసుకొచ్చాడు మరియు మరణాన్ని తీసుకొచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు కృపచేత ఈ లోకం మీదికి శాపాన్ని రానియకుండా పాపము నుండి విడుదలిచ్చి మరణమును ఆయన జయించుట ద్వారా మరణానికి పాత్రులమైన మనందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవులైతే, నిజమైన దేవుని బిడ్డలైతే లోకములో వచ్చే మరణానికి భయపడరు. హల్లెలూయా. లోకములో వచ్చే మరణానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడొద్దంటే దేవుని కృపచేత మనకు నిత్య జీవం అనుగ్రహింపబడింది. హల్లెలూయా. లోకరీతిగా మరణిస్తామేమో, లోకరీతిగా చనిపోతామేమో. అమ్మ ఎవరైనా చచ్చిపోతే ఏం చేస్తాం? చక్కగా ఒక పెట్టె తయారు చేసి ఒక గుంట తీసి మనం ప్రార్థన చేసి ఆ పెట్టెలో పెట్టి సమాధి చేస్తాం. మరి వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళ గతి ఏం కావాలి? యేసుప్రభు బిడ్డలే అనుకో, నమ్ముకున్న వారే అనుకో, వరదల్లో కొట్టుకుపోయిన శవం ఎక్కడ పోద్ది? ఆ శవం ఎక్కడ పోద్దో ఎవరికి తెలియదు. అది ఎటు కొట్టుకుపోతుందో, నీళ్ళలో సముద్రంలో ఉన్న ఏ జంతువులు తింటాయో, ఏ జలచరాలు తినేస్తాయో ఆ శవాన్ని. కానీ ఆ ఆత్మకు నిత్య జీవం ఇచ్చిండట. హల్లెలూయా. మరణం అందరికి వస్తుంది. మరణం అందరికి వచ్చినంత మాత్రాన సమాధి మంచిగా చేయబడినా చేయబడకపోయినా, హల్లెలూయా, హల్లెలూయా. విజయవాడ మీటింగ్స్కి వెళ్ళి అక్కడ కృష్ణానదిలో స్నానం చేద్దామని మేము పోతే పక్కనే శవం తేలుతుంది. అక్కడ ఏం చెప్పాలి మేము? ఆడ శవం తేలుతుంది. మేము అక్కడి నుంచి కొంచెం దూరం పోయి స్నానం చేసాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ శవం లెక్క ఎవరు అప్పచెప్పాలి? వ్యర్థంగా మనిషి చనిపోయాడు, ఆ చనిపోయిన శవం నీళ్ళ అట్లా కొట్టుకొచ్చింది, అది అట్లనే నశించిపోతుంది. ఏ విధంగా సమాధి చేయబడినా సమాధి చేయకపోయినా అగ్నిలో కట్టెలు వేసి కాల్చేసినా
రక్షణ పొందిన ఆత్మ అయితే పరలోకం, రక్షణ లేని ఆత్మకైతే నరకం. అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము వలన లోకానికి పాపము, శాపము, మరణం వస్తే యేసు క్రీస్తు ప్రభు దయ వలన, కృపచేత లోకంలో ఉన్న పాపము నుండి విమోచననిచ్చి, మరణము నుండి విమోచననిచ్చి నిత్య జీవం ఇచ్చుట కొరకు యేసు ప్రభు కృపచేత మనకు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. హల్లెలూయా. ఒక్క మనిషి చేసిన పాపమును బట్టి లోకం మీదికి శాపం, పాపం, మరణం వస్తే ఒక్క మనిషి అనగా యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగమును బట్టి, బలియాగమును బట్టి, ఆయన మరణించుట ద్వారా లోకములో ఉన్న మనుషులందరి పాపములు తుడిచివేయబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్న మనుషులందరి పాపములు, ఒక్క ఆదాము చేసిన పాపమును బట్టి లోకం మీదికి శాపం వచ్చింది. ఒక్క యేసుక్రీస్తు ప్రభు చేసిన ఘనమైన కార్యమును బట్టి లోకములో ఉన్న మనుషులందరి పాపములకు ప్రాయశ్చిత్తం జరిగింది. హల్లెలూయా. అందుకే ఈరోజు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపిని, నేను ఎన్నో పాపములు చేశాను, నీకు వ్యతిరేకంగా నేను ఎన్నో పాపములు చేసిన యేసయ్యా, నా పాపములను క్షమించు అని ఎవరైతే యేసయ్య యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని క్షమించమని కోరుకొని యేసు రక్తంలో పాపములు గడుక్కొని నీతిమంతులుగా మార్చబడతారో వాళ్ళందరికీ పాపం నుండి ప్రాయశ్చిత్తం కలిగి నిత్య మరణము నుండి విడుదల పొందుకొని వాళ్ళు నిత్య జీవములో ప్రవేశిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవంలో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా మార్చబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏముందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారట. హల్లెలూయా. కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క దయ వలన మనలో ఉన్న పాపమంతా తుడిచివేయబడి యేసు రక్తంలో మనం కడిగివేయబడి ప్రతి అపవిత్రత నుండి విడుదల పొందుకొని మనం నీతిమంతులుగా మార్చబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి ద్వారా పాపం వస్తే యేసుక్రీస్తు ద్వారా లోకంలో ఉన్న మనుషులందరి పాపములకు ప్రాయశ్చిత్తం జరిగి రక్షణ దొరికింది, ఆయన కృప దొరికింది. హల్లెలూయా. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెను అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా
ఏలు నిమిత్తమై పాపము ఎక్కడ విస్తరించును అక్కడ అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప లోకములోనికి ఎలా విస్తరించిందటంటే, ఆదాము వలన పాపము మరణం వస్తే యేసుక్రీస్తు వలన కృపాదానము లేదా నిత్య జీవము, శాశ్వతమైన దేవుని కృప ఈ లోకంలోనికి వచ్చింది. కాబట్టి యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా మార్చివేసింది. యేసు రక్తం మనల్ని పవిత్రపరిచింది. ఈ భూమి మీద కొన్ని సాక్ష్యాలు నేను విన్నాను. ఏమనంటే, ఆ మనిషి ఎవరి మాట వినకుండా విపరీతమైన పాపములు చేసేవాడట. ఆ మనిషి ఎటువంటి వాడట? మహా దుర్మార్గుడట. ఎవరి మాట వినకుండా విపరీతమైన పాపములు చేసేవాడట. అప్పుడు ఆ వ్యక్తికి యేసు ప్రభు కనబడ్డాడట. హల్లెలూయా. అదేంటి, మామూలుగా మనం సువార్త చెబితే ఎవరైనా రక్షణ పొందుతారు, అంతేనా? లేకపోతే ఏదైనా స్వస్థత అద్భుతం జరిగితే ఎవరైనా రక్షణ పొందుతారు. ఇదేంటి, యేసుక్రీస్తే డైరెక్ట్ కనబడ్డాడట. ఎందుకు కనబడ్డాడంటే, ఆ వ్యక్తితో యేసు ప్రభు అన్నాడట, ఏమని? నీ పాపములు ఎక్కువైపోతున్నాయి, రోజుకి ఏమైపోతున్నాయి నీ పాపాలు. అందుకే నేను నీ కోసం వచ్చిన. ఎందుకు వచ్చినావు అంటే, నేను ఈ లోకాన్ని సృష్టించిన దేవుణ్ణి నువ్వు ఎంత విపరీతంగా పాపంలో ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను నిన్ను రక్షించడానికి వచ్చిన. నా రక్తంలో నీ పాపాలు గడిగేస్తున్నా. ఈ పాపం నుండి నువ్వు విడుదల పొందుకున్నావు. ఇక ఎన్నడూ నువ్వు పాపం చేయకు అని చెప్పిండట. హల్లెలూయా. అటువంటి దైవ సేవకులు చాలామంది ఉన్నారు. ఎట్లా? నేను ఎవరి సువార్త వినలే, ఎవరు నాకు యేసు ప్రభు గురించి చెప్పలే, ఆయనే నా కొరకు వచ్చిండు, నాకు కనబడ్డాడు, నాకు దర్శనం ఇచ్చిండు, నాతో మాట్లాడిండు. మరి ఏం మాట్లాడిండు, ఏం చెప్పిండంటే, నువ్వు చేసే పాపాలు చాలా ఘోరమైనవి. నువ్వు చేసే పాపాలు ఏంటి? చాలా ఘోరమైనవి. ఇంతటితో నీ పాపం నువ్వు వదిలిపెట్టాలి. వదిలిపెట్టకపోతే మాత్రం నువ్వు నశించిపోతావు, నీ ఇష్టం. అప్పుడు నేను యేసయ్య పాదముల చెంత మోకరించి నా పాపాలు ఒప్పుకొని క్షమించమని అడిగి యేసు రక్తంలో నా పాపాలు కడుక్కొని నేను పవిత్రపరచబడ్డానని చాలామంది సాక్ష్యం చెప్తున్నారు. అంటే ఈ భూలోకం మీద మనుషులు, ప్రతి మనిషి బుద్ధి పాప బుద్ధే. మనుషులందరి బుద్ధులు పాపమే. కానీ ఎవడైతే మహాదుర్మార్గుడై విపరీతమైనటువంటి హద్దు పద్దు లేకుండా లోకానుసారంగా చీకట్లో పాపంలో మనుషులందరినీ ఇబ్బంది పెట్టేవాడుగా ఉంటే అటువంటిని దేవుడు పట్టుకుంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే బాగా పాపం విస్తరించిందో అక్కడికి దేవుని కృప పోయి మనుషులను రక్షిస్తుంది. హల్లెలూయా. ఎందుకు? దేవుడికి అసహ్యమైనది ఏంటిదంటే పాపం. దేవునికి నచ్చనిది ఏంటిదంటే పాపం. దేవుడు ఏమంటాడు? మంచి దానిని హత్తుకొని చెడ్డ దానిని మీరు అసహించుకోవాలి. చెడ్డవి కంటికి మంచిగా అనిపిస్తాయి. అమ్మ నాకెళ్ళి చూడాలి అందరూ. చెడ్డవి మనిషికి ఎట్లా అనిపిస్తాయట? మనుషులకి చెడ్డవి మంచిగానే అనిపిస్తాయట. ఆ దొంగ పనులు, ఆ సిగరెటు, ఆ తాగుడు, ఆ మోసం, ఆ వ్యభిచారం, ఆ సినిమాలు, ఆ అబద్ధాలు అన్నీ కూడా మంచిగానే అనిపిస్తాయట. అవి దేవునికి నచ్చనివి కాబట్టి అవి మనం విడిచిపెట్టుకోవాలి. హల్లెలూయా. అమ్మ అందరు నాకెళ్ళి చూడండి. అయ్యా, నేను పాపం విడిచిపెట్టలేను, నేను ప్రభు కొరకు జీవించలేను, నేను పాపం చేయకుండా ఉండలేను, నేను పాపం చేయకుండా ఉండలేను అని అన్నవాళ్ళు అని ఒకవేళ అంటే వాళ్ళు యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎందుకు? పాపం చేసే వారిని దేవుడు అంగీకరించాడు.
దేవుడు మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చింది మళ్ళీ పాపం చేయడానికి కాదు, పరిశుద్ధంగా నీతిగా జీవించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా యేసయ్య మొట్టమొదటి మాటగా ఏమనేవాడంటే, నీ పాపములు క్షమింపబడ్డాయి. హల్లెలూయా. యేసు ప్రభు ఏమనేవాడట? ఏం చెప్పేటాడట? ఎవరు వచ్చినా కూడా ఏం చెప్పాడట? నీ పాపాలు ఏమైనాయి? నీ పాపాలు క్షమింపబడ్డాయి. పాపాలు క్షమించిన తర్వాత అప్పుడు వాళ్ళకు స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. ఏండ్ల తరబడి నుండి మనుషులను పట్టి పీడించే రోగం ఏంటంటే పాపము. ఏండ్ల తరబడి నుండి మనుషులను పట్టి పీడించే రోగం ఏంటిదట? పాపం. ఈ పాప రోగము నుండి విడుదల దొరకాలంటే అది కేవలం యేసు రక్తం వల్లనే సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఎవరి వల్ల సాధ్యమవుతుందట? యేసు రక్తము ద్వారానే అది సాధ్యమవుతుంది. ఎక్కడ పోయినా, ఏం చేసినా, ఎక్కడ మొక్కులు మొక్కుకున్నా, ఎక్కడ పోయి గుండు కొట్టించుకున్నా, ఏ నదిలో పోయి మునిగినా, ఎక్కడ పోయినా కూడా పాపమునకు ప్రాయశ్చిత్తం జరగదు. లోక రక్షకుడు చేసినటువంటి బలియాగమును బట్టి ఆయన చిందించిన పవిత్రమైన రక్తము ద్వారా పాపికి విమోచన, విశ్వాసికి రక్షణ, విమోచన, విడుదల, పరలోక భాగ్యం, నిత్య జీవం దొరికింది. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేమట. ఇవాళ తప్పించుకొని తిరగచ్చు. అమ్మా, ఇవాళ ఏం చేయొచ్చు? తప్పించుకొని తిరగచ్చు. నన్ను ఎవరు చూడట్లేదులే అని పాపం చేయొచ్చు, తప్పించుకొని తిరగచ్చు. కానీ ఎవరు చూస్తున్నారట? దేవుడు చూస్తాడు. మనుషులతో మనం ఆటలు ఆడొచ్చు కానీ దేవునితో ఆటలు ఆడలేము. మనుషులను మనం మోసం చేయొచ్చు కానీ దేవుని మనం మోసం చేయలేము. అందుకు దేవుని చాలా జాగ్రత్తగా, భయంతో, భక్తితో, మంచితనంతో ఆయన నమ్ముకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు, ఆదాము వల్ల లోకంలోనికి శాపం వచ్చింది కనుక పాపం అనేది ఒక రోగం లాంటిది. అమ్మ నాకెళ్ళి చూడండి, పాపం అనేది ఏంటిదట? ఏంటిదట? పాపం అనేది ఒక రోగం లాంటిది, ఒక కుష్టు లాంటిది, ఒక రాస పుండు లాంటిది. అమ్మ నాకెళ్ళి చూడండి, ఏంటిదట పాపం? ఒక రాసపుండు లాంటిది. రాసపుండు అంటే తెలుసా మీకు? అసలు మానదు. రసి గారుతూ ఉంటుంది, చీము గారుతూ ఉంటుంది, రక్తం గారుతూ ఉంటుంది. ఎన్ని మందులు వాడినా ఆ పుండు మానదు. అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే, ఇది క్యాన్సర్ పుండు అయ్యా. ఆ క్యాన్సర్ పుండు పోవాలంటే పోయేది కాదు, ఏ మందులతో పోదు. ఏం చేయాలి? ఆ పుండుని పోగొట్టాలంటే నీ కాలు కొట్టేయాలి. కాలు ఏం చేయాలి? మరి ఆ పుండు అటువంటి పుండు. మరి పాపము కూడా నిన్ను వెంటాడి 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 వెంటాడి, అమ్మ నాకు వెళ్ళాలి అందరు. పాపం కూడా ఏందట? నీ ఎమ్మటి వెంటాడి 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 నువ్వు ఆ సైతాను మాట వినేంత వరకు, పాపములు పడేంత వరకు, మళ్ళా ఆ పాపపు క్రియకు లోబడేంత వరకు నువ్వు ఎడిపోయినా అదే తలంపు, నువ్వు పండుకున్నా అదే తలంపు, నిద్రపోయినా అదే తలంపు, కలలు కూడా అదే తలంపు, ఎక్కడికి వెళ్ళినా అదే ఆలోచన. ఎట్లా ఎంటాడుతుందట? ఒక పుండులాగా, ఒక పచ్చి పుండులాగా వెంబడబడుతుందట దయ్యం. అందుకే అంటాడు దేవుడు, నీ తలంపులను, నీ ఆలోచనలను మార్చుకొని పాపమునకు ఇక నువ్వు దాసునివి, దాసురాలివి కాదు. నువ్వు పాపమునకు దాసునివి, దాసురాలివి కాదు. నువ్వు విలువ పెట్టబడి కొనబడ్డావు. హల్లెలూయా. నువ్వెవరి వాట? నువ్వెవరి వాట? యేసు రక్తం అనే విలువ చెల్లింపబడి నువ్వు కొనబడ్డావు. నువ్వు నీ సొత్తు కాదు. హల్లెలూయా. నువ్వెవరు కాదు? నువ్వు నీ సొత్తు
కానే కాదు. కాబట్టి దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని కాపాడుకోవాలి కానీ శాపగ్రస్తులమై, తెలివి తక్కువ వారమై, అజ్ఞానులమై దేవుని కృపను పోగొట్టుకోవద్దు. ఎందుకంటే పాపం అనేది ఒక క్యాన్సర్ పుండు లాంటిది. పాపం అనేది ఒక పాములాగా పగబట్టి ఎక్కడ పోతే అక్కడ ఎమ్మడిపడి లోబడే వరకు, లొంగ తీసుకునే వరకు, ఆగం చేసేంత వరకు అది వెంటాడుతూ ఉంటుంది. ఎవరైతే ఆ పాపమునకు లోబడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారో తప్పిపోయిన కుమారుని బతికే అయిపోద్ది. డబ్బులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, స్నేహితులు పోయారు, బంధువులు పోయారు, తినడానికి తిండి లేదు, కట్టుకోదానికి బట్టలు లేవు. శాపం వచ్చింది వానికి. ఎందుకు వచ్చింది? పాపం వలన వచ్చింది. పాపం వలన ఏమొచ్చింది? శాపం వచ్చింది వానికి. తండ్రి దగ్గరికి తిరిగి వస్తే తండ్రి ఏం చేసిండమ్మా? ఏం చేసిండు? ఒక్క తన్ను దాన్ని ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టిండా? ఏం చేసిండు? తండ్రి ప్రేమ గలవాడు గనక కుమారుడిని తిరిగి చేర్చుకున్నాడు. కానీ సగం ఆస్తి నష్టమైందా కాలేదా? అమ్మా చెప్పండి. సగం ఆస్తి నష్టమైందా? డబ్బులన్నీ వ్యర్థమైపోయినాయా? చెడ్డ పేరు వచ్చేసిందా? శాపం, అనారోగ్యం వచ్చేసిందా? డబ్బులన్నీ వృధా అయిపోయినాయా? నాశనం అయిపోయింది పరిస్థితులన్నీ. దుర్దినములు రాకముందే, నీ దుర్దినములు నీకు ఈరోజు మంచి రోజు కాదు అని నీ మనసుకు దట్టకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. ఎందుకు? బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటే చిన్న వయసులో ఉన్నప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారు? చిన్నపిల్లలు లేచి నిలబడాలా? చిన్నపిల్లలు ఎవరున్నారు ఇక్కడ? లేరా? అభిషేక్ నిలబడు, ఇక్కడ నిలబడు, ఇక్కడ రా, నిలబడండి, నిలబడు, ఆడు తిరుగు. ఓకే, ఇప్పుడు కూర్చోరా, నువ్వు చిన్నడు, నువ్వు కూర్చో, ఒక్కరు చాలు. ఇప్పుడు వీనికి దొంగతనం చేయడం వచ్చా? తాగడం వచ్చా? సిగరెట్ తెలుసా? వ్యభిచారం తెలుసా? అబద్ధాలు తెలుసా? కొట్లాడడం తెలుసా? మోసం చేయడం తెలుసా? వాడికి ఏం తెలియదు. అందుకే ప్రభు అంటాడు, మీరు మారు మనస్సు పొంది చిన్న బిడ్డల స్వభావం వలె ఉంటేనే మీకు రక్షణ, లేకపోతే పరలోకం లేదు. హల్లెలూయా. ఏం పొందాలి చెప్పండి అమ్మ? ఏం పొందాలట? మారు మనస్సు పొంది చిన్న బిడ్డల స్వభావం కలిగి ఉంటేనే. నీ జిత్తులు దేవుని దగ్గర పనికిరావు. నీ జిత్తులు దేవుని దగ్గర పనికిరావు. ఎవరు చూడట్లేగా నేను సిగరెట్ తాగుతా, ఎవరు చూడట్లే నేను దొంగతనం చేస్తా, ఎవరు చూడట్లే నేను పాపం చేస్తా, ఎవరు చూడట్లే నేను సినిమా చూస్తా, నేను బూతులు ఆడతా, నేను కొట్లాడతా, నేను తాగుతా. దేవుడు నన్ను చూస్తున్నాడని మనం భయపడాలి. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడని మనం భయపడాలి. భక్తి ఉంది కానీ భయం లేదు. చాలా మందికి భక్తి ఉంది కానీ ఏం లేదు. దేవుని నమ్ముకున్నా, యేసయ్య పేరు పెట్టుకున్నా, బాప్తిసం పొందుకున్నా, రక్షణ పొందినా, కానీ భయం లేకపోయేసరికి క్రమంగా జీవించడం ఉండదు. ఎల్లప్పుడూ పాపంలోనే ఉంటారు. దేవుని మాటకు లోబడరు, వాక్యానికి లోబడరు. అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు వాళ్ళకు జరగబోయేసరికి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా కూడా నాకేం జరిగిందని మళ్ళా తిరగ చెప్తారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 24 గంటలు సైతానుకున్న పని ఏంటంటే, 24 గంటలు సైతానుకున్న పని ఏంటంటే, ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తున్నారో వాళ్ళ మనస్సు జడగొట్టి వాళ్ళని పాపంలో పడేసేసరికి వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం లేకుండా అనారోగ్యం వచ్చి కష్టాల పాలై చిక్కుల పాలైపోతుంటే మళ్ళీ వాళ్ళ నోటితోనే నేను దేవుణ్ణి నమ్ముకున్నా కూడా నాకేం జరిగింది, వాళ్ళ నోటితోనే అనిపిస్తాడు సైతాన్. ఇది సైతాన్ ఎప్పటికీ చేసే పని. అందుకే ఆత్మఫలములలో ఆశా నిగ్రహం అనే ఒక
ఆత్మఫలం దేవుడు పెట్టిండు. ఆశలు చాలా ఉంటాయట, కానీ మనం హద్దులో ఉండాలట. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, ఆశలు చాలా ఉంటాయి కానీ నువ్వు హద్దులో ఉండాలి. హల్లెలూయా. ఎట్లుండాలట మనం? హద్దు మీరిపోతే దేవుని కృప పోగొట్టుకుంటాం. అమ్మా, ఎప్పటికీ నీ ఎమ్మటి ఎవరైనా కాపలు ఉండాలనా? ఎప్పుడు ముళ్ళగొర్ర పట్టుకొని నీ ఎమ్మటి తిరుగుతారు ఎవరైనా? పశువుల ఎమ్మటి తిరిగినట్టు, గొర్రెల మంది ఎమ్మటి గొర్రెల కాపరి తిరిగినట్టు ఊగా కర్ర పట్టుకొని ముళ్ళుగర్ర పట్టుకొని తిరుగుతారా? ఎవరు ఏదైనా మార్గంలో సరిగా నడవకపోతే ఏమంటారు? నీది నీకు ఉండాలి కానీ ఎంతకని చెప్తారు? నీకు బుద్ధి రాదా? నీది నీకు ఉండాలి కానీ ఎన్నిసార్లు చెప్పాలో నీకు బుద్ధి రాదా అంటాం. అంటే అర్థం ఏంటి? ఎవరిది వాళ్ళకే ఉండాలా, ఎవరి బుద్ధి వాళ్ళకే ఉండాలా. ఎందుకంటే దేవుడు నీది నీకే వదిలేసిండట. హల్లెలూయా. స్థిరంగా ఉంటావో పోతావో నీ ఇష్టం. స్థిరంగా ఉంటే నీకు మేలు. నాకు లోకమే కావాలి, పాపమే కావాలి, చీకటే కావాలి, లోకమే కావాలంటే పో, అట్నే పో. అది ఎక్కడి వరకు తీసుకుపోతుందట? పగబడుతుందట, పాము కాటేస్తుందట, చచ్చిపోతుంది. హల్లెలూయా. దాని వలన నిత్య మరణం, నిత్య నరకం. హల్లెలూయా. హల్లెలూయా. పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. 6వ అధ్యాయం. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? హల్లెలూయా. అబ్బా, నేను కూడా ఎక్కువ పాపాలు చేస్తే దేవుడు దర్శనం వస్తుందేమో. ఎందుకు? ఆ దైవజనునితో మాట్లాడినట్టుగా నువ్వు పాపాలు చేయొద్దని డైరెక్ట్ యేసయ్య వచ్చి కనపడ్డాడటగా. కాబట్టి నేను కూడా బాగా పాపాలు చేస్తే యేసుప్రభు వచ్చి నాకు గల్తాడు, నాకు దర్శనం ఇస్తాడు అనంటే అట్లన రాదు అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లన రాదు. హల్లెలూయా. దేవుని కృప పొందుకోవడానికి మార్గం పాపం చేయడం కాదు. హల్లెలూయా. దేవుని కృప పొందుకోవడానికి పాపం చేస్తే కృప వస్తుందని కాదు. అక్కడ దేవుని కృప పొందుకున్న వాళ్ళు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటే వాళ్లకు దేవుని కృప నిత్యం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ దేవుని కృప విస్తరిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే దుర్మార్గులై మనుషులు పాప జీవితంలో నశించిపోతూ ఉంటారో అక్కడికి దేవుడు పోయి వాళ్ళని రక్షిస్తాడు. అంతే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎక్కువ పాపాలు చేసిన వానికి దేవుని కృప విస్తరిస్తుంది అనేది కాదు. అక్కడ స్టూవర్ట్పురం అనే ఊరిలో అందరూ దొంగలే. అమ్మ, అందరూ వాళ్ళ పాపాలు ఎక్కువైపోయి దేవుడు వాళ్ళ ఊరికి పోయి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ రక్షించిండ్రు. ఇప్పుడు స్టూవర్ట్పురంలో దొంగలు లేరు. హల్లెలూయా. స్టూవర్ట్పురంలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఇల్లు విశ్వాసులేరట. వాళ్ళ దొంగతనం, గజ దొంగలు, అన్ని దొంగతనాలు మొత్తం వదిలేసిరట. ఎందుకు? రోజు రోజుకు వీళ్ళ పాపాలు ఎక్కువైపోతున్నాయి. అందుకు దేవుడు వాళ్ళని దర్శించాడు. వాళ్ళందరూ మారు మనసు పొంది రక్షణ పొందిరు. నిజమైన దేవుని వాళ్ళు నమ్ముకున్నారు. సత్యమైన దేవుని వాళ్ళు నమ్ముకున్నారు. జీవంగల దేవుని యొద్దకు వాళ్ళు వచ్చారు. హల్లెలూయా. కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? అమ్మా, దేని విషయంలో చచ్చిపోయినామట? దేని విషయంలో చెప్పండి? దేని విషయంలో చచ్చిపోయినామట మనం? ఇదివరకు నీకు కళ్ళు అలవాటు ఉండే తాగడం, ఆ కళ్ళు విషయంలో నువ్వు చచ్చిపోయినావు. ఇక ఇదివరకు నీకు సిగరెట్ అలవాటు ఉంటుండే, ఆ సిగరెట్ విషయంలో నువ్వు చచ్చిపోయినావు. ఇదివరకు రకరకాల దొంగ అలవాట్లు నీకుండే, ఆ అలవాట్లన్నిటి నిమిత్తమే నువ్వేమైపోయినావట? చచ్చిపోయినావు. అంటే అర్థం ఏంటి?
నీ పాత జీవితం ఏమైపోయింది? సమాధి చేయబడ్డది. ఇప్పుడు నువ్వు క్రొత్త వ్యక్తివి. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడి నువ్వు నూతన పరచబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యం ద్వారా మనందరికీ రక్షణ వచ్చింది. మరణము నుండి జీవములోకి ప్రవేశించాం యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప వలన. యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకున్న మనం మళ్ళెట్లా పాపంలో నిలిచి ఉంటాం అంటాడు. మళ్ళెట్లా పాపం చేస్తావు? నువ్వు తీర్మానం చేసుకున్నావు కదా, దేవుణ్ణి అడిగినావు కదా క్షమించమని, మారు మనసు పొందినావు కదా, నీ పేరు మార్చుకున్నావు కదా, నీళ్ళలో ముంచబడి దేవునికి సాక్ష్యం చెప్పినావు కదా, నమ్మకంగా జీవిస్తా అని చెప్పినావు కదా, నీ పాపాలను ఒప్పుకున్నావు కదా. మరి మళ్ళెట్లా పాపంలో పడిపోతావు? మళ్ళెట్లా పాపం జోలికి పోతావు? మళ్ళెట్లా నీ చేతులారా నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకుంటావు? అది మంచిది కాదు, అట్లా అనడానికి వీలు లేదంటాడు. దేవుని నీతిలో మనం జీవించాలి. పాపంలో పడిపోతే నీ రక్షణ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు పాపంలో పడిపోతే దేవుని సన్నిధిలో ఉండకుండా నువ్వు దూరం అయిపోతావేమో, లేదా కఠినమైన హృదయం రావచ్చు. అమ్మ నాకెళ్ళి చూడండి, అందరూ కఠినమైన హృదయం వస్తుంది. పాపంలో పడిపోతే ఏమొస్తుందట? కఠినమైన హృదయం వస్తుంది. ఏమవుతుంది? ఎవరు మంచిగా ఉంటారు? ఏం మాటలు వస్తాయట? ఇవాళ రేపు తాగనోడేవుడు, ఇవాళ రేపు పాపం చేయనోడేవుడు, ఇవాళ రేపు పాపం చేయనోడేవుడు. అబ్బా ఇదివరకు మంచిగానే ఉంటేగా ఇప్పుడు అట్ట మాట్లాడతాను అంటే అసలు రహస్యం వేరే ఉంది, అసలు ముచ్చట వేరే ఉంది. కాబట్టి మాటలు ఇట్లా వస్తున్నాయి. ఏమని? నేనొక్కనే పాపిస్తోన్నా, మీరందరూ పాపిస్తోళ్ళు కాదా? మీరందరూ నీతిగా ఉంటారా? ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? అసలు ముచ్చట ఏమైంది? దేవునికి తీసుకున్న తీర్మానం ఏమైపోయింది? చెడిపోయింది, పోయింది. అప్పుడు కఠినమైన మనసు వస్తుందట. హల్లెలూయా. అప్పుడు ఒక్క దయ్యం పోయి ఎన్ని దయ్యాలు పడుతున్నాయి? 7 దయ్యాలు పడితే ఇక మందిరం కొత్తడు వాడు. మళ్ళీ పోయి మందిరానికి రమ్మంటే నేను రానుపో, నువ్వేంది నాకు చెప్పేది? నువ్వు నాకు చెప్తాను కానీ నువ్వు నీతిగా ఉంటానవా? నువ్వు నీతిగా ఉంటున్నావా? ఏమో నాకు వచ్చి చెప్తాను, మళ్ళీ రా ప్రార్థనకు అంటాను. ప్రార్థనకు పోయేటోళ్ళు అందరూ నీతిమంతులేనా? అక్కడ కూర్చున్న వాళ్ళ సంగతి నాకు తెలియదా? ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు? అసలు ఈ చరిత్ర బాగలేదు. దేవునితో తీసుకున్న తీర్మానం ఏమైపోయింది? చెడిపోయింది. నేను చెడిపోయినా కాబట్టి అందరిని చెడగొడతా. తాను చెడ్డ కోతి ఏం చేసిందట? మొత్తం మనమంతా చెడగొట్టి కూర్చుందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే స్నేహితులు కాలేజీలో స్కూల్లో స్నేహితులతో జాగ్రత్త ఉందమని చెప్తాం. ఎందుకంటే వాడు చేసే దొంగ పని చేసేది కాక ఎదుటోడు మంచిగా ఉంటా అంటే ఎందుకు భలే నీతిగా బయలుదేరిండు ఆ పెద్ద పరిశుద్ధుడు, పెద్ద నీతిమంతుడు బయలుదేరాడు. ఎందుకు తాగవారా? నీ డబ్బులు ఎందుకురా? మేమీ పెడుతున్నాం కదా, రాదు. నీ డబ్బులు ఏమి వద్దులే, ఉంచుకో నీ దగ్గరనే, మేమే ఇస్తాం, రాదురా. డబ్బులు నేను పెడతారా పుణ్యానికి? ఏదో స్నేహితుడు అని పెద్ద నీతిమంతుల్లాగా చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు మనుషులలో ఉండి ఈ మాటలన్నీ? ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే నీతిగా జీవిస్తారో వాళ్ళనే జడగొట్టాలని చూస్తాడట సైతాను.
వాళ్ళనే దేవునిలో ఉండనీయకుండా చేయాలని చూస్తాడట. హల్లెలూయా. ఇవాళ ఇక్కడ నిన్ను గుసపెట్టి చెప్పేది ఎందుకు అనుకుంటాను? అటువంటి వాళ్ళు నీకు చాలామంది ఎదురవుతారు. అటువంటి చెడగొట్టోళ్ళు చాలామంది ఎదురవుతారు. యేసుక్రీస్తు నామమున రక్షణ పొందుకొని ఆయన మరణ పునరుత్థానము ద్వారా మనకు కూడా బాప్తీసం తీసుకొనుట ద్వారా ఆయన రక్షణ విషయంలో పాపము నిమిత్తమై పాప విషయమై మరణించి బాప్తీసం పొందుకొని నీటిలో నుండి బయటికి వచ్చట ద్వారా ఆయన యొక్క పునరుత్థానంలో మనం పాల్గొన్నాం. హల్లెలూయా. ఇప్పుడు పాప విమోచన దొరికి మరణాన్ని జయించి తిరిగి లేచిన విశ్వాసివి నువ్వు. హల్లెలూయా. అంటే నీ పాత జీవితం సమాధి చేయబడ్డది. హల్లెలూయా. పాత జీవితం ఏమైపోయింది? సమాధి చేయబడ్డది. ఇక నువ్వు ఆ పాపివి కాదు. నువ్వు డైరెక్ట్ స్పీచ్లో అందరికీ చెప్పొచ్చు, ఏమని? నేను ఇదివరకు మీతో వచ్చినా కానీ ఇప్పుడు రాను. రారాదురా, దండం పెడితే రారా, కాలు మొక్కుతా రారా. ఛీ, నువ్వే నాయమడి దేవుని కాడికి రా. మళ్ళీ ఆడికి రమ్మంటే నేను రాను. ఎందుకు? నా జీవితం దేవునికి అంకితం చేసుకున్నా, ప్రభువుకు అప్పగించుకున్న నా జీవితం. నేను మారు మనసు పొందినా, నేను నిజమైన దేవుని నమ్ముకున్నా. నువ్వు కూడా రారాదురా. వాడు వస్తాడా? వస్తే వచ్చిండు, పోతే పోనీ. వస్తే రాని, పోతే పోనీ. కానీ దేవుడు నీకు ఇచ్చిన విలువ గల రక్షణను పోగొట్టుకోవద్దు. అందుకంటాడు, కృప వలన పాపము ఎక్కడ విస్తరించిండో అక్కడ కృప బాగా విస్తరిస్తుందని. పాపములో నిలిచి ఉందిమా, అట్లా అనరాదు సుమా. అట్లా అంటే మన రక్షణ పోతుంది. మనం నీతిమంతులుగా ఉండడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. మనం నీతిమంతులుగా జీవించడానికి పిలువబడ్డాం, మళ్ళీ పాప రోగం తెచ్చుకోవడానికి కాదు. హల్లెలూయా. అందుకే పాపమును మిమ్ములను ఏలనీయకుడి అంటాడు. హల్లెలూయా. పాపం ఏలనీయొద్దట. పాపం ఏలిందనుకో సైతాన్ వచ్చి నీ గుండెలో కూర్చుంటాడట. సైతాన్ వచ్చి నీ గుండెలో కూర్చొని 7 దయ్యాలు నీకు పడతాయట. 7 దయ్యాలు పడితే ఇక నువ్వు మందిరానికి రావు. నన్ను చూస్తే ఎక్కడైనా పోయి దాచుకుంటావు. ఆదాం దాచుకున్నట్టు, ఏదేం తోటలు దాచుకున్నాడు ఆదాం. నన్ను చూస్తే ఏం చేస్తావు? దాచుకుంటావు. ఎవరైనా దేవుని బిడ్డలు కనపడితే ఏం చేస్తావు? ఉరుకుతావు, పారిపోతావు, ఉరుకుతూ ఉంటావు. ఆగు, ఎక్కడ పోతున్నావు? ఒరే పేతురు, యోహాను, ఆగురా. దొరకడిగ వాడు. ఎందుకు? వాణ్ణి దయ్యాలు పట్టినాయి, 7 దయ్యాలు పట్టినాయి. హల్లెలూయా. మళ్ళా ఆ పాపములో సొక్కి, అమ్మ నాకెళ్ళి చూడాలి, ఆ పాపములో సొక్కి ఆ చీకటిలో మగ్గి మళ్ళా పాప రోగం బట్టి దయ్యాలు బట్టి అందరు ఎత్తుకొచ్చి ఇక్కడ పడేస్తే అప్పుడు ప్రార్థన చేస్తే ఆ దయ్యం పోతే పోతుంది, లేకపోతే సంపుకొని పోతుంది. అంతేనా? పోతే పోతుంది దయ్యం. ఎందుకు? మొండి దయ్యం. ఏళ్ల తరబడి ఉన్నది, నేను ఉన్నంతసేపు పోతుంది, మళ్ళీ ఆడిపోగానే మళ్ళీ పడుతుంది. మందిరంలో దేవంగానే పోతుంది దయ్యం, బయటికి పోగానే ఏమవుతుంది? మళ్ళీ పడుతుంది. ఎందుకు పడుతుందంటే ఆ మనిషిలో ఏం లేదు? నీతి లేదు, పరిశుద్ధత లేదు, మారు మనసు అనుభవం లేదు, దేవుని వాక్యానుసారమైన జీవితం లేనప్పుడు అన్ని దయ్యాలు బట్టి ఎక్కడికి గుంజుకుపోతాయి తెలుసా? నరకానికి తీసుకుపోతాయి, అగ్నిగుండంలో పడేస్తాయి, చంపేస్తాయి. ఆ మనిషిని ఏం చేస్తాయటమ్మా? ఏం చేస్తాయట? చంపేస్తాయి. అడ్రస్ ఉండదుగా. హల్లెలూయా. ఆ మనిషి అడ్రస్ దొరుకుతుందా? దొరకదుగా. ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ దొరకదు, అడ్రస్ దొరకదు. ఏడపోయిండు అంటే ఏడపోయిండు, ఏడ చచ్చిండు, ఎక్కడ పోయిండో అమ్మా, ఎక్కడ పోయిండో. పాపమునకు దాసులై ఉండకుడి, అది మిమ్మల్ని ఏలి నశింపజేస్తుందని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుడిచ్చిన ఈ కృపా వరాన్ని, దేవుడిచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకొని ప్రభు కొరకు నమ్మకంగా, నీతిగా, పరిశుద్ధంగా జీవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించునుగాక. ఆమెను మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ దినమున ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ప్రభువా, భూమి మీద బ్రతికినంత కాలం నేను ఇక ఎన్నడూ పాపం చేయను ప్రభువా,
పాపమనే రోగం మళ్ళీ నాకు వద్దు ప్రభువా. నీ నీతిని, నీ పరిశుద్ధతను నాకు ఇచ్చావు గనక ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని నేను నిర్లక్ష్యం చేయను ప్రభువా. బ్రతికినంత కాలం ఈ రక్షణను కాపాడుకుంటా కానీ నేను పోగొట్టుకోను ప్రభువా. కాపాడుకుంటా కానీ పోగొట్టుకోను. ప్రభు కొరకు నిన్ను నీవు అప్పగించుకో. ప్రభు కొరకు నిన్ను నీవు సమర్పించుకో. నీలో ఏ పాపం ఉన్నా ఇప్పుడే అవకాశం దొరికింది, వదిలిపెట్టు. ప్రభువా, నేను ఇంకెన్నడూ పాపం చేయను, ఇంకెన్నడూ నీ వాక్యానికి వ్యతిరేకంగా నేను జీవించను, నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను మాట్లాడను, ప్రవర్తించను. నీవిచ్చిన రక్షణను, ఈ గొప్ప భాగ్యాన్ని కాపాడుకుంటా కానీ నేను మళ్ళీ అపవాదికి లోబడి, సైతానుకు లోబడి నీవిచ్చిన రక్షణను పోగొట్టుకోను ప్రభువా అని ప్రభుతో నీవు బలమైన తీర్మానం చేసుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిగల దేవా, జీవంగల మా ప్రభువా, మీకు వందనాలు. పరలోకపు తండ్రి, రోమీలకు రాసిన పత్రిక ద్వారా చాలా ప్రత్యేకముగా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మొదటి ఆదాము పాపం చేయటం వలన లోకంలోనికి పాపము, మరణం వచ్చింది. అయితే ప్రభువా, నూతన నిబంధనలో రెండవ ఆదామైన యేసు క్రీస్తుని నమ్ముకొనుట వలన మనిషిలో ఉన్న పాపం తొలగిపోయి మరణం నుండి, అనగా నిత్య మరణం నుండి, నరకం నుండి విడుదల పొంది నిత్య జీవంలో ప్రవేశించే భాగ్యం నువ్వు మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు తండ్రి. నీవు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా నీ కొరకు నీతిగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేడు ప్రభువా, మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, నీవు మాకు రక్షణనిచ్చి పాపముల వల్ల ప్రాయశ్చిత్తం, నీ రక్తం వల్ల పాప ప్రాయశ్చిత్తం జరిగించి పాపం వల్ల వచ్చే శాపాన్ని మా మీద నుండి తొలగించి నీ రక్తం ద్వారా పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించి మమ్మలను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చావు. తిరిగి పాపం చేయడానికి కాదు, తిరిగి పాపంలో పడిపోవడానికి కాదు, తిరిగి నీకు దూరం అయిపోవడానికి కాదు, నీ రక్షణలో స్థిరంగా ఉండడానికి మమ్మల్ని నీతిమంతులుగా మార్చావు. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరణ వరకు నమ్మకమైన సాక్షులంగా మేము జీవించే భాగ్యం దయచేసి నీ కృపలో మమ్మల్ని స్థిరపరచుమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.